హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వాటి వీడియోలో మనం Iqoo Z3 యొక్క ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. సో ఇందులో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ మొబైల్ మనం 20,000 లోపు పర్చేస్ చేయొచ్చా లేదా, ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా ముందు నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను, టాప్ 20+ ఫీచర్స్ చేశాను అండ్ కెమెరా రివ్యూ చేశాను. సో ఆ 3 వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో, ఐకార్డ్స్లో, కామెంట్స్లో కూడా ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూలోకి వెళ్ళిపోతే ముందు దీని ప్రైసింగ్ చూద్దాం. సో ప్రైజెస్ వచ్చేటప్పటికి మనకి బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్ 19,999 అయితే వస్తుంది. అండ్ 8GB RAM 128GB మోడల్ 20,999కి వస్తుంది. 8GB RAM 256GB మోడల్ 22,999కి వస్తుంది. అండ్ 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది, బ్లాక్ అండ్ బ్లూ అనమాట. సో ఈ బ్లూ కలర్లో మనకి రెయిన్బో కలర్స్ వస్తుంటాయి, రెయిన్బో ఫినిషింగ్ ఉంటుంది. అందువల్ల నాకు ఈ కలర్స్ నచ్చి దీని అయితే పర్చేస్ చేశాను. సో దీని రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే ఇది మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ఎటువంటి గ్లాస్ అయితే యూజ్ చేయలేదు. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ మనకి పాండా గ్లాస్ అంట, దేనితోనో ప్రొటెక్ట్ చేశారు పాండా గ్లాస్తో. అండ్ బాక్స్లోనే వీళ్ళు బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక మంచి విషయం. అండ్ బిల్డ్ క్వాలిటీ అంటే మీకు ఇది ప్లాస్టిక్తో వస్తుంది, కాకపోతే బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా కేస్ అయితే వాడండి, కేస్ లేకపోతే మాత్రం ఫింగర్ ప్రింట్స్ అసహ్యంగా కనిపిస్తుంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మొబైల్ మనకి 6.58 ఇంచెస్ వస్తుంది కాబట్టి సింగిల్ హ్యాండ్తో మనం దీన్ని ఆపరేట్ చేయలేం అనమాట. సో పైదాకా వెళ్ళదు చెయ్యి. సో ఇక్కడ ఇలా పట్టుకుంటే మనం పైదాకా చేయి వెళ్ళదు అనమాట. సో ఖచ్చితంగా మనం 2 హ్యాండ్స్ అయితే యూజ్ చేయాలి. 2 హ్యాండ్స్ యూజ్ చేసి మొబైల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం నెగిటివ్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్ అంత హ్యాండీగా లేదు. సో పట్టుకున్నప్పుడు కొంచెం బల్క్ ఫీలింగ్ వస్తుంది, కొంచెం థిక్నెస్ అయితే ఎక్కువ ఉందన్నమాట, కొంచెం లావుగా ఉంది. కొంచెం స్లిమ్గా ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే వీళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు కాబట్టి కొంచెం లావ్ అయితే ఇచ్చారు. అది తీసేసి ఉంటే మనకి ఇంకా స్లిమ్ అయ్యేదేమో. సో ఓవరాల్గా ఒక యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కానీ, యూజ్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ మనకు కొంచెం యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ మనం డిస్ప్లే అండ్ సౌండ్కి వెళ్ళినట్లయితే ఇందులో మనకి 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో వీళ్ళు AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే ఆ ప్రైస్లో అన్ని మొబైల్స్కి గట్టి కాంపిటీషన్ అయి ఉండేది. కాకపోతే వీళ్ళు LCD డిస్ప్లే యూజ్ చేశారు, నో ప్రాబ్లం. కాకపోతే మంచి LCD డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ ఇండోర్లో మనం ఏదైనా మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. చాలా క్లియర్గా ఉంది డిస్ప్లే అయితే, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ యూట్యూబ్లో మీరు 4K వరకు వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ ఇందులో వైట్ 1L1 సపోర్ట్ ఉంటుంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటివి ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇండోర్లో చూసినట్లయితే. కాకపోతే సన్లైట్ విజిబిలిటీ మాత్రం కొంచెం తక్కువ అనిపించింది. ఒక 10% బ్రైట్నెస్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. ఓవరాల్గా ఒక మంచి డిస్ప్లే అండ్ సౌండ్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ ఒకసారి మీరు ఇక్కడ వినండి. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ దగ్గరికి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. కెమెరాలో మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తూ ఒక కెమెరా రివ్యూ అయితే చేశాను. అది ఇక్కడ ఐకార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో, కామెంట్స్లో కూడా ఉంటుంది. ఒకసారి మీరు కెమెరాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి శాంపుల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనం ఓవరాల్గా మాట్లాడుకుందాం. సో నాకైతే కెమెరాస్ ద బెస్ట్ అనిపించినాయి. సో ఎక్కడ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కానీ 2 ప్రాబ్లమ్స్ నోటీస్ చేశాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరాతో మీరు బయట అవుట్డోర్లో పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంటే ఫొటోస్తో మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే పడట్లేదు. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చూడొచ్చు. పోర్ట్రేట్ మోడ్ పెట్టే మనం ఫోటో తీస్తాం, కానీ అది వచ్చేటప్పుడు మాత్రం అసలు ఎటువంటి పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే ఉండట్లేదు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది ఫోన్లో. అండ్ ఇండోర్లోకి వెళ్తే మాత్రం బాగానే ఉంది, పోర్ట్రేట్ షాట్స్ అన్నీ బాగానే వస్తున్నాయి. అవుట్డోర్లో అంటే సన్లైట్లో మాత్రమే మనకి ప్రాబ్లం అయితే ఉంది. అండ్ రెండోది వచ్చి మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారో ఏంటో మరి. నార్మల్ కెమెరాస్ తీస్తేనే ఇంకొంచెం బెటర్గా మన క్లారిటీ అయితే ఉంటుంది. సో 2 మెగాపిక్సెల్ మీరు ఎక్కువ క్లారిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీటెయిల్స్ అయితే అంతగా ఉండవు. ఓకే, ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. సో దగ్గరికి వెళ్ళి 2 సెంటీమీటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఫోటో తీస్తే అప్పుడు ఈ మ్యాక్రో కెమెరా యూజ్ అవుతుంది. సో అంత సూపర్గా లేవు, యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ మిగతా 2 కెమెరాలు కూడా వైడ్ యాంగిల్ కానీ, మెయిన్ కెమెరా కానీ బాగానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి చాలా బాగుంది. ఫ్రంట్లో కూడా మనకి వీడియో బోకే ఎఫెక్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అయ్యే ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరాలో రెండిట్లో కూడా ఉన్నాయి. సో నేను కంప్లీట్ రివ్యూ మీకు కెమెరా రివ్యూలో చెప్పాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్లో. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇందులో మనకి రెండే 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. N77, N78 రెండే 5G బ్యాండ్స్ ఉంటాయి. పర్లేదు, మనకి అవి హై ఎండ్ బ్యాండ్స్ అనమాట. అవి మనకి సరిపోతాయి. 5G వస్తే మనం అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే
చాలా బాగుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్. ఈ బడ్జెట్ 20,000 లోపు చూస్తే మనకు అన్ని ఫోన్స్లోకి ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీనికన్నా మనకి పోకో X3 Pro అనుకుంటా, అదొకటి 860 ప్రాసెసర్తో వస్తుంది. అది మనకి దీని కాంపిటీషన్ ఇస్తుంది, కానీ మిగతా ఏ ఫోన్స్ కూడా దీని దగ్గర కూడా రావన్నమాట. చాలా బాగుంది గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే. ఎటువంటి ల్యాగ్స్ లేవు, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేవు, అండ్ హీటింగ్ కూడా పెద్దగా అవ్వట్లేదు. మనం ఎక్కువసేపు ఆడితే కొంచెం ఒక 43-44 దాకా వెళ్తుంది, కానీ లేకపోతే కంట్రోల్లోనే ఉంటుంది. ఇందులో మనకి 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకి లోపల CPU హీట్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. సో ఓవరాల్గా గేమింగ్కి మీరు ఒక మంచి 5G ఫోన్ చూస్తున్నారంటే మాత్రం మీరు ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలా బాగుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ మీకు అల్ట్రా గేమింగ్ మోడ్ ఉంటుంది, అందులో మీకు కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి మీకు టాప్ 20+ ఫీచర్స్ వీడియోలో చెప్పాను. ఆ ఫీచర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. గేమ్ ఆడేటప్పుడు మీకు అదర్ ప్లేయర్స్కి వాయిస్ చేంజ్ అవ్వడం అండ్ ఈగల్ మోడ్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో చాలా బాగుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం. అండ్ పబ్జీలో మీరు స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్లో అయితే గేమ్స్ ఆడొచ్చు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీలో వచ్చేటప్పటికి హై ప్లస్ మ్యాక్స్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వెరీ హై ప్లస్ వెరీ హై పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం కాల్ ఆఫ్ డ్యూటీ కానీ పబ్జీ కానీ ఆస్ఫర్ 9 కానీ అన్నింటిలో కూడా చాలా బాగుంది. మీరు ఒక 5G ఫోన్ 20,000 లోపు గేమింగ్ కోసం మీరు ఒక ఫోన్ చూస్తున్నారంటే మాత్రం మీకు ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీ, ఇందులో మనకి 4400 mAh బ్యాటరీ ఉంటుంది. 55 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో వీళ్ళు 55 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ టెస్ట్ చూసినట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ చూడొచ్చు. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మీకు నియర్లీ 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ లోపు అయిపోతుంది. ఒక 25 మినిట్స్ పెడితే మీరు 50% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బాగానే ఉంది, కాకపోతే బ్యాటరీ లైఫ్ అయితే తక్కువ ఉంది. సో ఇది 4400 mAh బ్యాటరీ కేవలం. అండ్ డిస్ప్లే 120 Hz కాబట్టి ఎక్కువ ల్యాగ్ వేస్తుంది అనమాట. మీరు స్మార్ట్ స్విచ్ కానీ 120 Hzలో కానీ పెట్టుకుంటే మాత్రం బ్యాటరీ ఎక్కువ ల్యాగ్ వేస్తుంది. మీరు నార్మల్గా ఉన్నప్పుడు 60 Hz పెట్టుకోండి. అండ్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా స్క్రోలింగ్ అలాంటివి చేస్తున్నప్పుడు మాత్రమే మీరు ఎక్స్పీరియన్స్ కోసం 120 పెట్టుకోండి, కానీ నార్మల్గా 60 కానీ 90 కానీ పెట్టుకోండి. అండ్ గేమ్స్లో మీకు ఎటువంటి 120 Hz రిఫ్రెష్ రేట్ మీకు అసలు పనికిరాదు. కాల్ ఆఫ్ డ్యూటీలో కూడా మీకు 60 Hz వస్తుంది. అండ్ ఆస్ఫర్ 9 అన్నింటిలో కూడా మీకు 60 Hz వస్తుంది. కాబట్టి మీకు 120 Hz సూపర్గా ఉంటుందేమో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అని మీరు అలా మోసపోవద్దు. ఇది మీ గేమింగ్లో పనికిరాదు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కానీ ఇట్లా స్క్రోల్ చేస్తారు కదా, సో అలా స్క్రోల్ చేసేటప్పుడు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట 120 Hzలో. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడినట్లయితే మీరు ఎక్కువ గేమ్స్ ఆడతాను, హెవీ యూజర్ అనుకుంటే మీకు ఫుల్ ఛార్జ్ పొద్దున్న ఫుల్ ఛార్జ్ చేసుకుంటే సాయంత్రానికి అయిపోద్ది. లేదు మీడియం యూజర్ అనుకుంటే రాత్రికల్లా అయిపోద్ది. సో బ్యాటరీ లైఫ్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి చాలామంది 5000 mAh బ్యాటరీ, 6000 mAh బ్యాటరీ, 7000 కూడా తెస్తున్నారు. వీళ్ళు ఇంకా 4400 అంటే మీరు ఆలోచించండి. సో చాలా తక్కువ బ్యాటరీ, ఎక్కువ లైఫ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ రాను రోజుల్లో మీకు సాయంత్రం కల్లా ఛార్జింగ్ అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మీడియం యూజర్స్కి. సో ముందే ఒకసారి ఆలోచించుకొని పర్చేస్ చేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోగలను అనుకుంటేనే మీరు ఈ మొబైల్ని తీసుకోండి. లేదు నాకు పొద్దున ఛార్జింగ్ పెడితే రాత్రి దాకా రావాలనుకుంటే మాత్రం మీకు ఇదైతే పనికిరాదు. అని చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇందులో మనకి ఎక్స్పాండబుల్ ర్యామ్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మీకు 6GB ర్యామ్ మోడల్లో మనకి 1GB ఎక్స్టెండెడ్ ర్యామ్ ఉంటుంది. 8GB ర్యామ్ మోడల్లో మనకి 3GB ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ఉంటుంది. సో ఎక్స్టెండెడ్ ర్యామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ర్యామ్ అంటే ఏంటి, మనం 6GB వరకు మనం ర్యామ్లో యాప్స్ అయితే లోడ్ చేసుకోవచ్చు. యాప్స్ లోడ్ చేసుకున్న తర్వాత ఇంకొక యాప్ ఎక్స్ట్రాగా మనం ఇంకేదైనా యాప్ ఓపెన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఉన్న యాప్ కిల్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి కొత్త యాప్ అనేది యాడ్ అవుతుంది. కాకపోతే ఇందులో ఉన్న 1GB యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ 6GBలో ఉన్న యాప్స్ అన్నీ కూడా సేఫ్ అలాగే ఉంటాయి. అండ్ స్టోరేజ్లో ఉన్న 1GBని తీసుకొని వీళ్ళు ర్యామ్ లాగా యూజ్ చేస్తారనమాట. ర్యామ్ లాగా కన్వర్ట్ చేసి మనం వాడిన యాప్స్ ఉంటాయి కదా వీటిలో ర్యామ్ మెమరీలో, సో ఆ వాడిన యాప్ ఏదో ఒకటి తీసుకెళ్ళి 1GB ర్యామ్లో పెట్టేసి ఇప్పుడు మనం కొత్తగా ఓపెన్ చేసిన వచ్చి మెయిన్ ర్యామ్లో పెడుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది స్మూత్గా ఉంటుంది. అండ్ ఎటువంటి ర్యామ్ మెమరీలో క్లియర్ అవ్వడం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ 6GB ర్యామ్ మోడల్లో 1GB మాత్రమే ఎక్స్టెండెడ్ ర్యామ్ ఉంటుంది. 8GB మోడల్లో మనకి 3GB ఎక్స్టెండెడ్ ర్యామ్ ఉంటుంది. యాక్చువల్గా అసలు అంత అవసరం లేదు, 6GB సరిపోద్ది. 8GBకి వెళ్తే అంతకన్నా అవసరం అయితే ఉండదు, 11GB అవసరం అయితే లేదు. 6GB ర్యామ్ అయితే సరిపోతుంది. ర్యామ్ మెమరీలో యాప్స్ క్లియర్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం కూడా లేవు. ఓవరాల్గా ఒక మంచి ర్యామ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సాంగ్స్ కానీ గేమ్ ఆడేటప్పుడు కానీ ఇయర్ ఫోన్స్ ప్లగ్ చేసి వాడుకోవచ్చు. అండ్ ఇందులో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యాక్యురేట్గానే ఉంది. అండ్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా టచ్ చేస్తే చాలు అన్లాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒక మెమరీ కార్డ్ కానీ ఒక సిమ్ కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. కానీ 2 సిమ్లు మెమరీ కార్డ్ అయితే ఎట్ టైం మీరు పెట్టలేరు. అండ్ ఇందులో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంది. అండ్ కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల పర్సన్కి యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని వినపడుతుంది అనమాట. వీళ్ళు IQ డైలర్తో ఇస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాల్ రికార్డింగ్లో. స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది, స్క్రీన్ కాస్టింగ్ ఆప్షన్ ఉంది, క్లోన్ యాప్స్ ఫీచర్ ఉంది, యాప్ లాక్ ఫీచర్ ఉంది, టాక్ బ్యాక్ ఫీచర్ ఉంది,
ఉంది, అండ్ మీకు FM రేడియో అయితే లేదు, NFC సపోర్ట్ లేదు, అండ్ మీకు నోటిఫికేషన్ లైట్ అయితే లేదు. సో ఈ 3 నెగిటివ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మనకి ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది, అది ఒక్కటే పెద్ద నెగిటివ్ దీనికి. వీళ్ళు ఏదైనా కస్టమ్ ఓఎస్తో కానీ లేకపోతే రియల్మీ ఓఎస్తో కానీ ఇవ్వచ్చు. ఫన్ టచ్ ఓఎస్ మనకి చాలా బల్క్గా ఉంటుంది, చాలా చిరాకు వస్తుంది అనమాట. సెట్టింగ్స్ కూడా ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చిగా సెట్ చేసి ఉంటారు. సో నాకైతే యూఏలో మాత్రం నాకు అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. సో అంత సూపర్గా అయితే లేదు ఫన్ టచ్ ఓఎస్. ఎప్పటి నుంచో నాకు ఈ ప్రాబ్లం అయితే ఉంది ఫన్ టచ్ ఓఎస్తో. ఇది వీళ్ళు చేంజ్ చేస్తే బాగుంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android 11తో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా iQOO Z3 యొక్క టోటల్ రివ్యూ. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయే ఫ్రెండ్స్, June 17th లోపు ఈ మొబైల్ని ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి 1 week రిటర్న్ పాలసీ అయితే ఉంటుంది, నో క్వశ్చన్ రిటర్న్ పాలసీ. సో మీరు ఎటువంటి క్వశ్చన్ అడగకుండా రిటర్న్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, జై హింద్.